గురుగారు, జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు మరియు వారి స్వభావాలు ఎలా ఉంటాయో కొంచెం చెప్తారా? జ్యేష్ఠ నక్షత్రము అద్భుతమైనటువంటి నక్షత్రం. ఓకే. అందరూ భయపడే నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళని ఎవరికన్నా సరే పెళ్లి చేస్తే కనుక, అంటే ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తున్నారు అనుకో, ఇంటికి రెండవ అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తున్నారు అనుకో, పెళ్లి కొడుక్కి ఈమె చేసుకున్న అతనికి అన్న ఉన్నాడు అనుకో, అతను డెవలప్ కాడు అని పుకారు లేపేశారు. అంటే బావగారి గండం అని పెట్టారు. ఆశ్లేష నక్షత్రానికి ఏమో అత్తగారి గండం అని పెట్టారు, జ్యేష్ఠ నక్షత్రానికి బావగారు మడాష్ అని పెట్టారు. దాంతో జ్యేష్ఠ నక్షత్రం అమ్మాయిలు వస్తుంటే భయపడతారు కదా బావగారులు. ఇవన్నీ మూఢనమ్మకాలు తగ్గించుకోవాలి వీళ్ళు. కాబట్టి ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం బుధుడికి సంబంధించినటువంటి నక్షత్రం. ఈ బుధుడు చాలా పాదరసం లాంటి బ్రెయిన్ ఉంటుంది వీళ్ళకి. పెద్ద హైట్ ఉండరు, మీడియం హైట్ ఉంటారు. అండ్ బాగా కాలికేస్తే మెడికి, మెడికేస్తే కాలికి మాట్లాడిన విధానంలో ఉంటారు. కానీ వీళ్ళు మిథున రాశి వాళ్ళతోనూ కన్యా రాశి వాళ్ళ కంటే కూడా అంత కాలికేస్తే మెడికి, మెడికేస్తే కాలికి రాలేరు. వాళ్ళు ఇంకా ఎక్కువ, వాళ్ళు మనం తట్టుకోలేము. వీళ్ళు ఎక్కువ 40 సంవత్సరాలు దాటిన తర్వాత సెటిల్ అవుతారు. అంతకు ముందు సెటిల్ కాలేరు వీళ్ళు. లేట్ సెటిల్మెంట్, వివాహాలు కూడా. అయితే వీళ్ళకి కొంచెం సెల్ఫిష్గా ఉంటారు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు. వీళ్ళు చెడ్డ వాళ్ళతో తిరిగితే, చెడ్డ స్నేహితులతో చెడ్డ బుద్ధులు ఇమీడియట్ అలవాటు చేసేసుకుంటారు. మంచి వాళ్ళతో తిరిగితే మంచి బుద్ధులు నేర్చేసుకుంటారు. విపరీతమైనటువంటి కోపం ఉంటుంది. అండ్ ఈ ఆలోచన శక్తి తక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా ఆలోచించలేరు. వీళ్ళు డబ్బులు ఉంటే వెంటనే ఖర్చు పెట్టేసుకోవడం, అంటే ఇవన్నీ ఇన్ జనరల్ గా లక్షణాలు. కానీ ఒక్కొక్క వ్యక్తి విడివిడిగా అతని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే సంపూర్ణంగా వాళ్ళ వ్యక్తిగత జాతకం చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అనమాట. సో ఇన్ జనరల్ లేట్ సెటిల్మెంట్ ఉంటుంది. అండ్ చాలా ఏ పని పెట్టుకున్నా సరే చిన్న ఏజ్ లో ఆ పని మటాష్ అయిపోతుంది, సక్సెస్ కావట్లేదని బాధపడతా ఉంటారు. సిగరెట్లు బాగా కాలుస్తారు చాలా మంది. అండ్ లంగ్స్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత వివాహానంతరం వీళ్ళంతా కూడా స్థిరపడడానికి అవకాశాలు ఉంటాయి. వార్ధక్యంలోకి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత వీళ్ళకి వివాహాలు ఎక్కువ అవుతాయి. అలాగే వీళ్ళకి త్రిజ్యేష్ఠ అని ఒక రూల్ ఉంది. ఇంటికి పెద్దవాడు పెళ్లి కొడుకు జ్యేష్ఠుడైతే, ఇంటికి పెద్ద కుమార్తె జ్యేష్ఠురాలైతే జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయకూడదు, త్రిజ్యేష్ఠ అవుతుంది. అలాగే పెద్దవాడు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టి ఇంటికి పెద్దవాడై, ఈ అమ్మాయి జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన ఇంటికి పెద్దదైన 4 జ్యేష్ఠలు అయిపోయినాయి. జ్యేష్ఠ మాసం చేస్తే 5 జ్యేష్ఠలు అయిపోయినాయి. ఇలా చిత్రమైనటువంటి కాంబినేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ అవసరం లేదు, కానీ త్రిజ్యేష్ఠ మాత్రం చేసుకోకూడదు, 3 జ్యేష్ఠలు రాకూడదు అన్నది శాస్త్రం. ఇకపోతే వీళ్ళకి సంతాన యోగం ఉంటుంది. అండ్ వీళ్ళు ఎక్కువగా సిగరెట్లు కాల్చడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు తెలుసుకొని ఐవీఎఫ్ల ద్వారా అవనివ్వండి, మామూలుగా న్యాచురల్ బోల్డ్ మందికి, లక్షల మందికి అయినాయి. సో వీళ్ళ ఆ బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా వెళ్ళిన మరుక్షణం వీళ్ళకి లైఫ్లో సక్సెస్ అండ్ సంతానం కూడా వీళ్ళకి కలుగుతుంది. వీళ్ళు బుధుడికి సంబంధించింది కాబట్టి వీళ్ళకి లక్కీ నెంబర్ 5, 14, 23. ఆ తర్వాత లక్కీ డేట్స్ వచ్చేసరికి ఈ డేట్స్ అయితే లక్కీ కలరు బ్లూ కలర్. సార్, మరి ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారికి ఎలాంటి పూజలు పరిష్కారాలు చేస్తే బాగుంటుంది? మన వ్యక్తిగత జాతకంలో జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే బుధుడు కనుక బాగుండకపోతే, ఆ నక్షత్రాధిపతి అయినటువంటి ఆ బుధుడు బాగుండాలి కాబట్టి, స్ట్రాంగ్ అవ్వాలి కాబట్టి బుధ జపం చేసుకోవాలా, బుధ స్తోత్రాలు చదవాలా. బుధుడికి కిలోంపావు పెసరల్ని, ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం 5 గంటలకి, తెల్లవారుజామున 5 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి షోడశీ విద్యను అనుష్ఠానం చేసుకోవాలి, సాధన చేసుకోవాలి. అంటే లలితా పరమేశ్వరి ఆరాధన, శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన, శివుడు, అదే ఈ యొక్క రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి అవతారాల్లో యొక్క సాధన ఏది చేసినప్పటికీ కూడా వీళ్ళు గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి లైఫ్లో. కాబట్టి వీళ్ళ పిల్లలకి మళ్ళీ చిన్న ఏజ్లో
వీళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి ఈ సాధనలు చేసుకోవడం ద్వారా. అలాగే ఈ యొక్క వేప చెట్టుని వీళ్ళు ఇంట్లో పెంచుకోవాలి. దేవతా వృక్షం అది. ఆ దేవతా వృక్షానికి రావి వేప చెట్లని కలిపి వేసింది ఇంకా మంచిది. ఆ రెండింటిని కలిపి పూజ చేసుకుంటూ ఇంట్లో దానికి ప్రదక్షిణాలు చేసుకుంటున్నట్లయితే ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా క్రమేపీ పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళ తల్లిదండ్రులకి పాపం వీళ్ళు చెయ్యాలని ఉంటుంది కానీ ఏమి సేవ చేయలేకపోయామో అనేటటువంటి అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తులన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.